మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? ఇంకా అప్లై చేయడానికి 2 days అయితే ఉంది. సో ఎవరన్నా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసేయండి, టైం వేస్ట్ చేయొద్దు. సోషల్ మెథడ్లో కొన్ని వీడియోస్ చేశాను కదా, ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్, ఇటు జీకే పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. జనాభా అంటే ఆల్రెడీ చాలాసార్లు చదివేశాము. కొన్ని మనం అంటే రిపీటెడ్గా వచ్చిన బిట్స్ను కొన్ని బిట్స్ అయితే ఇంపార్టెంట్ అనిపించినాయి. అన్నీ చేయలేదు, ఒక 30 బిట్స్ మాత్రం. అంటే 9th క్లాసు 10th క్లాస్లో కొంత ఉంది, 9th క్లాస్లో జనాభా స్పెషల్గా ఒక లెసనే ఉంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లో, అకాడమీ టెక్స్ట్ బుక్లో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో, దీనిలో కూడా కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి. అందుకని ఏం చేశానంటే కొన్ని మనకి లేని బిట్స్ ఏమైనా ఉంటే, అంటే ఇవి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకు ఈ నెంబర్స్ మనం మర్చిపోతామని నేను మళ్ళీ రాయటం అయింది, రాశానమాట. సో అర్థం చేసుకోండి. ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండటానికి 1కి 2 సార్లు రాసామనుకోండి, మైండ్లో అలా ప్రింట్ అయిపోద్ది. సో అందుకనే కొన్ని బిట్స్, లేని బిట్స్ ఉన్నవి కూడా రాశాను. మీకు ఒకసారి అంటే చదివిన వాళ్ళకి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఒకసారి ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే టాపిక్లోకి బిట్స్లోకి వచ్చేద్దాం చూడండి. 2011 మార్చి నాటికి భారతదేశ జనాభా 121 కోట్ల పైన. ఇది గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి, 121 గుర్తుపెట్టుకోండి, ఓకేనా? పురుషుల జనాభా ఎంత ఉందంటే 62,31,21,843. ఈ 62 కోట్లు ఇది గుర్తుపెట్టుకోండి, 62. స్త్రీ జనాభా 58 కోట్లు, ఇంత ఉంది, 58 అనమాట, ఓకే? ప్రపంచ జనాభాలో ఎంత శాతం, ప్రపంచ జనాభాలో ఎంత శాతం ఉందంటే 17.5% ఉంది. ఇక్కడ చూడండి, భారతదేశ జనాభా బిలియన్లో ఎంత అంటే 1.21, బిలియన్లో 1.21, ఓకేనా? భారతదేశం మొత్తం జనాభాలో కేవలం రాజస్థాన్, అంటే రాజస్థాన్ అతిపెద్ద రాష్ట్రం కదా, జనాభా ఎక్కువ ఉండాలి, కానీ ఎంత శాతం జనాభా కలిగి ఉందంటే 5.5% ఉంది. మీకు తెలుసు కదా, అది ఎడారి ప్రాంతం కాబట్టి జనాభా తక్కువే రాజస్థాన్. లక్షద్వీప్ జనాభా ఎంత? 64,429 మంది. బంగ్లాదేశ్ జనసాంద్రత టెక్స్ట్ బుక్లో అడిగాడు. బంగ్లాదేశ్, జపాన్ జనసాంద్రత అడిగాడు. చూడండి, బంగ్లాదేశ్ జనసాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్లకు ఎంతమంది అయితే నివసిస్తున్నారో వాళ్ళని జనసాంద్రత అంటారు, 1265 మంది. జపాన్ జనసాంద్రత టెక్స్ట్లో నేను సెర్చ్ చేస్తే 347 అని ఉంది, కానీ ఇక్కడ భారతదేశ జనసాంద్రత కంటే ఎక్కువ ఉంది, ఈ రెండింటిలో జనసాంద్రత అన్నారు. బంగ్లాదేశ్ ఓకే, జపాన్ జనసాంద్రత వచ్చి 347 అని ఉంది. మీకు ఎవరికన్నా కరెక్ట్గా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకే? జనాభా పెరుగుదల రేటు లేదా దశ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, టెక్స్ట్లో ఇలాంటివి కూడా అడుగుతాడు. అందుకని ఏది వదలకుండా ఇంపార్టెంట్ అనిపించింది నేను నోట్స్లో రాసుకున్నాను అనమాట, అదే మీకు చూపిస్తున్నాను, ఓకే? ఇది వార్షిక శాతంలో అధ్యయనం చేస్తారు. శాతాల్లో అంటే సంవత్సరానికి ఒకసారి వార్షిక శాతంలో అధ్యయనం చేస్తారు. జనాభా పెరుగుదల రేటుని గుర్తుపెట్టుకోండి. జనాభా పెరుగుదల రేటుని ఎలా అధ్యయనం చేస్తారంటే వార్షిక శాతంలో. 1951లో మొత్తం జనాభా 361 మిలియన్లు, 361.0 మిలియన్లు అనమాట. 2011లో దేనిలో వార్షిక వృద్ధి రేటు ఎక్కువగా ఉంది? వార్షిక వృద్ధి రేటు ఎక్కువ దేనిలో ఉంది? 2001లోనే ఉంది. చూడండి, 2001లో 1.97 ఉంది. 2011కి వచ్చేపాటికి 1.64, అంటే 2001లోనే వార్షిక వృద్ధి రేటు అనేది ఎక్కువగా ఉంది. జనాభా వృద్ధి రేటు క్షీణించడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? జనాభా వృద్ధి రేటు ఎప్పుడు క్షీణించింది, ఎప్పటి నుంచి అంటే 1981 నుంచి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, మర్చిపోవద్దు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి జనాభా మాత్రం కంపల్సరీ. జీకేలో మనకి జనాభా మీద, కంటెంట్లో జనాభా మీద బిట్టు లేకుండా ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం ఏ మూల నుంచి ఏ బిట్టు వచ్చినా సరే మనం చదవాల్సిందే. ఏ సంవత్సరం నాటికి భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది? ఏ సంవత్సరం నాటికి అంటే చైనా జనాభా ఇప్పుడు ఫస్ట్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది కదా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న భారతదేశం 2045 కల్లా ఫస్ట్ ప్లేస్ని ఆక్రమిస్తుందని ఒక అంచనా. ఇయర్ ఏంటి? 2045. జనన రేటు మరియు మరణ రేటు మధ్య వ్యత్యాసం
దాన్ని ఏమంటారంటే సహజ పెరుగుదల, జనాభాలో ఉన్న సహజ పెరుగుదలని జనాభాలో ఉన్న సహజ పెరుగుదల అంటారు. ఓకే. ఏ అంశాల కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు చాలా వలసలు జరుగుతున్నాయి? ఇది 9th క్లాస్లో ఉంది. అంటే కొంచెం ఈ వర్డ్స్ని ఎలా రాశానంటే ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి ఇచ్చాడు. అది ఒక ఇంపార్టెంట్ అవుతుందని చెప్పి నేను రాశాను అనమాట. పేజ్ నెంబర్ 117లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఏ అంశాల కారణంగా అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు జరుగుతున్నాయి కదా. ఏ అంశాలు? పంపించి వేయటం, ఆకర్షించబడటం. పంపించి వేయటం అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ సరైన సదుపాయాలు లేక, పనులు లేక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. దాన్ని పంపించి వేయటం అనే ఒక అంశం కింద తీసుకున్నారు అనమాట. ఆకర్షించడం అంటే ఏంటి? పట్టణ ప్రాంతాల్లో అక్కడ ఎవరు వెళ్ళినా సరే ఏదన్నా ఏ చిన్న కూలి పని చేసుకున్నా డబ్బు వస్తుంది, పని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి ఆకర్షించబడతారనమాట. ఇది ఆకర్షించబడటం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1951లో మొత్తం జనాభాలో పట్టణ జనాభా ఎంత ఉంది? 1951లో 17.29%. అదే 2011కి వచ్చేపాటికి మనకి 2011 వరకే జనాభా లెక్కలు జరిగినాయి. కరోనా టైం ఉంది కాబట్టి మనకి 2021లో జనాభా లెక్కలు జరగలేదు. సో 2011 వరకే మనకి ఇంపార్టెంట్. మనకు అకాడమీ బుక్స్ నుంచి పట్టణ జనాభా ఎంత పెరిగింది 2011లో అంటే ఇక్కడ 17.29 నుంచి 31.80కి పెరిగింది. 31.80. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల సంఖ్య, అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ ఉన్న నగరాల సంఖ్య 35 నుంచి 53. చూడండి, పెద్ద కష్టపడక్కల 35 తిరిగేస్తే 53 కదా, అక్కడ వరకు పెరిగిందనమాట. అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న నగరాల సంఖ్య. ఓకే. భారతీయ జనాభాలో కౌమార జనాభా 5వ వంతుగా ఉంది. కౌమార జనాభా అంటే టీనేజ్ అనమాట. 13th నుంచి 19th వరకు. సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం 1952. ఈ డైరెక్ట్ బిట్ 1952 టెక్స్ట్ బుక్లో ఉంది. 2011లో అక్షరాస్యత చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంటర్మీడియట్లో సేమ్ ఇలాగే ఉంది, 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇలాగ ఉంది, 10thలో కూడా ఇలాగే ఉంది. 2011లో అక్షరాస్యత ఎంత? 74.04. 74.04%. పురుషుల అక్షరాస్యత వచ్చి 82.14. అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 82.14. 4 2 8 అనమాట. 1 2 4 8. స్త్రీ అక్షరాస్యత 65.46. చూడండి, 4 5 6 కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయి, అటు ఇటు 6 5 4. నెక్స్ట్ 1947లో మన దేశ అక్షరాస్యత తెలిసిందే కదా, చాలా తక్కువ ఉండేది, 12% ఉంది, 12% ఓన్లీ. తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం బీహార్ 61.80. బీహార్ 61.80. ఎన్నిసార్లు రిపీటెడ్గా చాలాసార్లు వచ్చినాయి ఈ బిట్టు, అక్షరాస్యత శాతం వచ్చింది కాబట్టి. అంటే మనకు వచ్చినాయే మళ్ళీ మరి చదువుకుంటే ఏముందంటే ఇంకాస్త వస్తుంది, పోయేదే ఉంది, సబ్జెక్ట్ పెరుగుద్ది, అంతే కదా. 1903లో బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం 1903లో అప్పుడు పురుషులకు ఉన్న కనీస వయసు అంటే వివాహ వయసు ఎంత ఉండాలి? 18 సంవత్సరాలు. అదే స్త్రీలకు కనీస వయసు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 15 సంవత్సరాలు. ఇది ఇంటర్మీడియట్ బుక్లో ఉంది. 1978కి వచ్చేపాటికి పురుషుల కనీస వయసు 21 సంవత్సరాలు, స్త్రీలకు వచ్చేపాటికి 18 సంవత్సరాలు. ఇప్పుడు జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో వివాహ వయస్సుని సవరించారు. దాని ప్రకారం 2000 సంవత్సరంలో సవరించిన వివాహ వయస్సు ప్రకారం పురుషుల కనీస వివాహ వయస్సు 25 సంవత్సరాలు అయితే స్త్రీలకు ఎంత ఉండాలన్నారు? 21 years అనమాట. ఇది ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 34లో ఉంది, సెకండ్ ఇయర్ ఎకనామిక్స్. ఫ్రెండ్స్ చూసారుగా, నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి. ఆల్రెడీ చాలా బిట్స్ మనకు ఉన్నాయి, జనాభా అనగానే అసలు చాలా లోతు ఉంటుంది, కొంచెం ఇంపార్టెంట్ అనిపించినాయి, నేను బిట్స్ అయితే చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.